ఏమైంది? సార్ అది మాది గీనే దగ్గర మల్లాడుగు. మళ్ళాడుగా? అవును మల్లాడుగు. అది సార్ డీజే పర్మిషన్ కోసం వచ్చినాం. అరే మీరు గడి గడికి అత్తారేం రమాపాన దెంగనికి ఎవరికి లేదురా పర్మిషన్. మీకు బొట్టు పెట్టుకి ఇట్లా ఎప్పుడా మళ్ళా? అది సార్ కొంచెం మీరు అనుకుంటే. అనుకోవడం లేదు, అంగవాడు లేదు. మీరు చెప్పింది తినకపోతే డీజే దొరికిందా ఉత్సవ వచ్చి అలా తింటాం. తావుడు తందనాలు ఆవుడు ఈయన తలకాయ వాళ్ళ దెంగుడు ఆన్ తలకాయ వాళ్ళ దెంగుడు. మళ్ళీ మీ అవ్వాయిలు వచ్చి ఓ సారు నా కొడుకు తలకాయ వాళ్ళ దెంగిరు అని మీ అవ్వాయ దేవుళ్ళ పేరు చెప్పి తావుడుకు మరిగిరా మంచిగా. ఒక్కరికి సోదుండే శుద్ధుండదు. దేవుడి పేరు మీద ఏం పనులా మీరు చేసేది? అది సార్ మా అన్న పంపిండు. అన్న అంటాడు, ఒకడు సర్పంచ్ అంటాడు, ఒకడు వార్డు మెంబర్ అంటారు, ఒకడు మొగడు అంటాడు, ఒకడు మిండెడు అంటాడు. ఏమో ఎంతమంది అని పంపుతారా మా దగ్గరికి అన్నాడు అన్న. వాడు మొన్న ఆంటీ కేసులో దొరికిండు. వాడికి ఇట్లా నాకు కనబడని గుద్దబొక్క సాగు ఎత్తాంది. సార్ ప్లీజ్ సార్ కొంచెం చూడండి సార్. పెద్ద వినాయకుడు సార్ మాది. డీజే లేదంటే చిన్న పోరాళ్ళు మీరు ఉంచుతారు. మీరు ఉంచని గుద్దలు ఉంచని మాకు సంబంధం లేదురా. మొన్నటి దాకా జనాలు మన్ను దుబ్బాని జనాలు చచ్చిరు. ఇప్పుడు మీరు డీజే మళ్ళీ అది ఇది అన్నారు అనుకో గుండెలు గుద్దలకు జాతాయి మీరు పెట్టే సౌండ్లకు. లేదు పర్మిషన్ లేదు, ఏం లేదు. వెంకటేశ్వర వీళ్ళ పేర్లు తీసుకో. రేపు డీజే కడీలు కనబడ్డారు అనుకో ఒక్కొక్కరిని గుద్దల తొండ దొరదేంకు లంబడి కొడుకులకు. భజన చేసుకుంటా పోవాలరా దేవుడు అంటే. డీజే బ్యాండ్లు